శారదా జ్యువెల్స్ వారి కొత్త బ్రాండ్ పూర్వి లైట్ వెయిట్ లో హెవీ డిజైన్ ఈ నవంబర్ 1 కుక్కట్పల్లిలో గ్రాండ్ ఓపెనింగ్ వివరాలకు సంప్రదించండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. కార్తీక మాసంలో ఉపవాసం చేస్తే అనంత పుణ్యఫలం అంటారు. ఉపవాసంలో కూడా రకాలు ఉన్నాయి. మనం ఏ రకం చేయొచ్చు? మనకి చెప్పే పద్ధతులన్నీ సనాతన ధర్మంలో ఏదైనా సరే మన ఆరోగ్యము, మన పరిస్థితులు, వాతావరణము అన్నీ తీసుకుని చేయమన్నారు తప్ప నువ్వు ఇట్లాగే చెయ్యాలి, దీనికన్నా భిన్నంగా చేస్తే నువ్వు జీవితంలో నశిస్తావు, ఇలాంటి మాటలు ఏం లేవు. నరకానికి పోతావు, కళ్ళు పోతాయి, ఇలాంటి మాటలు ఉండవు. కార్తీక మాసంలో ఉపవాసాలు చేయడం ఒక పద్ధతి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటేమిటంటే కార్తీక మాసం వచ్చేది చలికాలం. భూమి సూర్యుడికి చాలా దూరంగా ఉండే కాలం ఇదే. అంచేత పగలు తక్కువ ఉంటుంది, రాత్రి ఎక్కువ ఉంటుంది. ఈ పగలు తక్కువ ఉండడమే కాదు, వేడిమి కూడా తక్కువ ఉంటుంది. మనం తిన్న ఆహారం అరిగి శరీరంలో వంట పట్టాలి అంటే బయట సూర్యుడు ఉండాలి. అందుకే పూర్వం ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సూర్యోదయానికన్నా సూర్యోదయం తర్వాతే ఏమన్నా తినేవారు, సూర్యాస్తమయానికన్నా ముందు భోంచేసేవారు. అదే సూర్యుడు లేనప్పుడు ఏమీ తినకుండా ఉండడం ఎక్కువ కాలం జీవించి ఉండడానికి కారణం అవుతుంది. ఇది మామూలుగా లాంగ్ రన్ లో. ఇక్కడికక్కడ ఒక నెలకు గనక మనం పరిమితం చేసి చూసుకున్నట్టయితే చాలా తక్కువ నిడివి ఉన్నటువంటి పగళ్ళు, సూర్యుడి నుంచి వచ్చే వేడి కూడా చాలా తక్కువ. అందువల్ల తిన్న ఆహారం అరగడం కొంచెం కష్టం. అరక్కపోవడం కాదు, ఏమవుతుందంటే శీతాకాలం ఏమో వేడిగా ఏదన్నా చేసుకుని తింటే భలే బాగుంటుంది, ఇంకో ముద్ద ఎక్కువ తింటాం. పైగా రకరకాల కూరలు అవి ఎక్కువ దొరికే కాలం కూడా ఇది. స్పైసీ ఫుడ్స్ దొరికేటటువంటి కాలం కదా. అంచేత ముద్ద ఎక్కువే పెడుతూ ఉంటుంది లోపలికి. మరి దాన్ని పరిమితం చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి? దానికి నియమం పెట్టుకోవాలి. ఇది దీనివల్ల జరిగే ప్రయోజనం నేను చెప్తున్నా. కానీ ఎందుకు చేస్తామంటే అంటే సమీపంలో వాసం అంటే ఉండడం, ఉపవాసం అంటే దేవుడికి సమీపంలో ఉండడం. దేవుడికి సమీపంలో ఉండడం అంటే రోజంతా ధ్యానమో పూజో ఇత్యాదులు చేయడం, అంతేగాని తినకుండా ఉండడం కాదు. అస్సలు తినకుండా ఉండి రోజంతా వేరే పని చేసి దేవుడి పేరు కనీసం కృష్ణ రామ అనుకోకుండా ఉంటే అది ఉపవాసం ఎట్లా అవుతుంది? లంకణం అవుతుంది. వైద్యుడు తినద్దు అని చెప్పినందువల్ల కడుపు మార్చుకున్నట్టు, కడుపు నొప్పిగా ఉంది గనక ఈ పూట ఎందుకన్నా మంచిదని తక్కువ తిన్నట్టు అవుతుంది తప్ప వాస్తవంగా ఉపవాసం అంటే ఆ సమయం కూడా వంట చేసే సమయము, తినే సమయము, తిని జీర్ణించుకునే సమయము, ఆ తర్వాత తిన్నవన్నీ కడుక్కునే సమయము, ఇలాంటివన్నీ కూడా ఆపేసి ఆ సమయాలు కూడా దైవధ్యానంలోనో పూజలోనో అభిషేకంలోనో గడపడానికి ఉపవాసం సహకరిస్తుంది. ఇది అసలు పైగా ఏమవుతుందంటే ఒక ధ్యానానికో పూజకో కూర్చునేటప్పుడు కడుపు నిండా తిని కూర్చుంటే ఒకవేళ తినకుండా ఉంటే నీరసం వస్తుంది, తింటే నిద్ర వస్తుంది. అందులో పూజకు కూర్చుంటే మరీను. ఉత్తప్పుడు ఎట్లా ఉన్నా పూజకు కూర్చోగానే ఆవలింతలు వస్తాయి, నిద్ర వచ్చేస్తుంది, అంతే కదా. మరి చేసేటటువంటి పూజలో మనసు లగ్నం కావాలి, కానీ నీరసం రాకూడదు. ఏమీ తినకపోతే నీరసం వస్తుంది. కడుపు నిండా తింటే నిద్ర వస్తుంది, పూజ దగ్గర ఎట్లా ఉంటుంది? అందుకని తేలికైనటువంటి పదార్థాలు, పాలు పళ్ళు లాంటివి ఏమన్నా తీసుకుని ఏదైతే జీర్ణకోశం మీద బరువు పెట్టదో అటువంటి తీసుకుని హాయిగా శరీరానికి కావాల్సిన బలం వస్తుంది, నీరసం రాదు. ఎంతసేపు కావాలంటే అంతసేపు ధ్యానంలోనో పూజలోనో కూర్చోవచ్చు. అది ఉపవాసం యొక్క ప్రయోజనం. అది దాన్ని ఎంతవరకు మనం అమలు జరుపుతున్నాము అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి మాట. ఈ ఉపవాసాలు కార్తీక మాసంలో చేసేవి కూడా ఏదో ఒక రకమైనటువంటి నియమం ఉండాలి గనక కొంతమంది నక్తాలు చేస్తారు. నక్తం అంటే పగలంతా ఉపవాసం ఉండి సూర్యుడు అస్తమించిన తర్వాత మళ్ళీ శివార్చన చేసుకుని అప్పుడు భోజనం చేయడం, అంటే రాత్రి మాత్రమే భోజనం చేస్తారు. కొంతమంది అర్ధనక్తాలు ఉంటారు. అర్ధనక్తాలు అంటే మేము నక్షత్రాలు వచ్చేదాకా ఉండలేము, కానీ పొద్దువాటారంగానే తింటాం. పొద్దువాటారం అంటే ఇలా మిట మధ్యాహ్నానికి సూర్యుడి నడినెత్తి మీదకి వస్తే ఆ తర్వాత నెమ్మదిగా పక్కకి తిరుగుతాడు కదా. ఎప్పుడైతే అలా పక్కకు జరుగుతాడో అప్పుడు పర్వాలేదు కదా,
Yes. అప్పుడు తింటాం అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. Hmm. ఇది అర్ధనక్తం. Hmm. కొంతమంది రాత్రి పగలు కూడా తినరు, Hmm. మొత్తం కంప్లీట్. కానీ అది రోజు ఉండరమ్మా, ఏదో ఏకాదశి సోమవారాలు, సోమవారాలు ఏకాదశులు. అట్లా ఉంటారు. అమ్మ. కానీ అలా ఏది తినరన్న వాళ్ళు కూడా అటువంటి సమయంలో ఒక పూట పళ్ళో ఏవో తీసుకుంటారు, మరొక పూట ఖాళీగా ఉంటారు. అంటే జీర్ణకోశం కూడా తగినట్టుగా సమాధానం చెప్పడానికి వీలిది. అమ్మ. లేకపోయినట్టయితే మన చెప్పు చేతల్లో జీర్ణకోశం ఉండదు, దాని చెప్పు చేతల్లో మనం ఉంటాం. ఇక్కడ ఫలాంది తినమని మనసు తొందర పెడుతుంది, ఇక్కడ ఫలాంది తినమని ఇంకో తోడికి తొందర పెడుతుంది. అసలు దేవుడి దగ్గర కూర్చుని పూజ ధ్యానం లేదు, ఎప్పుడు ఫలాంది ఆర్డర్ ఇద్దామా అని ఉంటుంది మనసు. మరి అట్లా లేకుండా చేస్తున్న పనిలో పూర్తి సహకారం గనక ఉన్నట్టయితే వాళ్ళు బతకడానికి ఏర్పాటు చేసుకునే సమయం కూడా సత్కార్యాలకు వినియోగిస్తారు కదా. అది ఇది అర్ధనక్తాలైనే నక్తాలైనే. ఇంకా కొంతమంది పగలు తినవండి రాత్రి తింటామనేవాళ్ళు, లేదండి మాకు కుదరదు, మేము చేసే ఉద్యోగాల రీత్యా మేము రాత్రి తినము పగలు తింటామనేవాళ్ళు. ఏదో ఒక నియమం పాటిస్తారమ్మా. ఇది పాటించాలి అని ఏం లేదు, ఎవరికి ఎటువంటి నియమం పాటించడానికి శరీరం సహకరిస్తే వాళ్ళు చెయ్యాలి. పైగా తప్పనిసరిగా అందరూ ఉపవాసం చేయాలని నియమం లేదు, చెయ్యకూడదని కూడా కొంతమందిని గురించి చెప్పారు. కొంతమంది చేయకూడదట. ఎవరంటే చదువుకునే పిల్లలు, అప్పుడే ఇంకా చదువులో ఉంటారు వాళ్ళు ఉపవాసం చేయడం. చిన్న పిల్లలు అసలు ఉపవాసం చేయకూడదు. ఇప్పట్లాగా బర్రెలంత అయ్యాక చదివే వాళ్ళు కాదు కదా. పూర్వం 8 ఏళ్లకో 9 ఏళ్లకో చేరేవారు దాంట్లో చదువుకోవడానికి గురుకులాల్లో. తినే 2-3 ముద్దల్లో కూడా అంత బలం ఎక్కడిదమ్మా ఫుడ్ లో పిల్లలకి. పాపం వాళ్ళు ఇప్పుడు ఉపవాసం చేసే అంత బలం ఎక్కడిది వాళ్ళ ఒంట్లో. ఎప్పుడు తినాలంటే వాళ్ళ వీలు. పొద్దున్న తింటారు, నేను బయట ఎక్కడో దూరంగా ఉద్యోగానికి వెళ్ళాలి, తినకుండా పెడితే నీరసం వస్తుంది, ఇంటికి వచ్చేప్పటికి నాకు తినే ఓపిక కూడా ఉండదు. తిని వెళ్ళు, నియమం పాటించు, ఏదో ఒక నియమం. దారిలో మళ్ళీ ఏం తినను రాత్రి దాకా, రాత్రి కూడా ఏమీ తినను, ఇలాంటి నియమం పాటిస్తూ ఏదో ఒకటి ఆహార నియమం పాటిస్తూ ఉండడం. ఇది ఉపవాసంలో మనకు ఉండేది. అంటే జీవ చైతన్యం భగవత్ చైతన్యంతో ఐక్యం కావడానికి అనుసంధానంగా ఉండడం అన్నమాట ఇది ఉపవాసం అంటే. నిజానికి మన శాస్త్రాలు కొంతమంది ఉపవాసం చేయకూడదని నిషేధించాయి. పిల్లలు, చదువుకునే పిల్లలు, వృద్ధులు, వ్యాధి వచ్చి తగ్గి కోలుకుంటున్నటువంటి వాళ్ళు, తర్వాత బాలెంతలు అంటే పిల్లలకి పాలిచ్చేవాళ్ళు, గర్భవతులు అంటే పిల్లల్ని కనడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఉపవాసాలు చేయకూడదు అని చెప్తారు. కాయ కష్టం మీద బతికే వాళ్ళు కూడా ఉపవాసం చేయకూడదు, బికాస్ వాళ్ళకి ఎనర్జీ ఎక్కువ డ్రివెన్ అవుతుంది కాబట్టి. సో కార్తీక మాసంలో ఉపవాసం చేస్తే మన శరీరానికే చాలా మంచిది. కాకపోతే మన శరీరం మనకి ఎంతవరకు సహకరిస్తుంది అన్నది కూడా చూసుకోవాలంటున్నారు. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. నమస్తే.